నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు వెజిటేబుల్ థెరపిస్ట్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ. మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. సూర్యోస్మిమా. గురూజీ, ఎప్పటికప్పుడు మాకు ఆధ్యాత్మిక విషయాలే కాకుండా ఆరోగ్యపరంగా మేము ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీస్ అందిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఆధ్యాత్మికంగా మనం చాలా వీడియోస్ చేసాం. సో మనం ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇస్తూ ఉంటాం మన వ్యూవర్స్ అందరికీ. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతి నిత్యము మన బాడీకి సంబంధించి శుభ్రం, పంటి శుభ్రం, ఇంటి శుభ్రం, వంటి శుభ్రం అన్నీ అవసరం. సో పంటి శుభ్రం అనేది ముందెందుకు చెప్తున్నానంటే, పొద్దున్న లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని మన పళ్ళుని తోముకోవడం కదా. కాకపోతే ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రాపర్గా పంటి శుభ్రత ఎంతమంది తీసుకుంటున్నారు? అసలు పంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? అండ్ మంచి యాడ్ వస్తుంది కదా, మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, చింతపండు ఉందా, గరం మసాలా ఉందని చేస్తున్నారు కదమ్మా. అంతే, ఆ పేస్ట్ వాడితే సరిపోతుందా, కేవలం ఉప్పు వాడమంటారా? మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆధ్యాత్మికతకి ఆరోగ్యానికి ప్రాధాన్యం గురించి మాట్లాడారు. అంటే ఇప్పుడు రోగము అనేది శరీరానికి వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. ఓకే, తచ్చాంతి రౌషధౌర్ధానైర్ జపై హోమై సురార్చనై. తద్ అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఔషధం, ఆరోగ్యం బాగుండడం కోసం ఔషధం, దానం, ఏదైనా మనకు వచ్చినటువంటి అనారోగ్యానికి సంబంధించి దానం చేయటం, జపం అంటే ఒక మంత్రాన్ని జపించడం, హోమం, సురార్చన, సురులు, అసురులు, సురులు. సురులు అంటే ఎవరు? దేవతలు, అంటే దేవతార్చన. ఇవి చేస్తే మనం చేసినటువంటి కర్మ, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే, ఆ కర్మ తగ్గి ఆరోగ్యంగా ఉంటాం. ఇంకొకటి అది కాకుండా ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం. మీరు ఫస్ట్ మాట్లాడింది ఆధ్యాత్మికత ఏమొస్తుంది? ధర్మము, అర్థము, కామ్యము, మోక్షము. ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం. ధర్మార్థ కామాల కన్నా ఉత్తమమైంది ఏంటి? ఆరోగ్యం. ఆరోగ్యం మూలముత్తమం. రోగస్థ ప్యాసహర్తార శ్రేయస్సో జీవితస్య చ. అంటే ఏదైతే రోగం లేని శరీరాన్ని కలిగి ఉంటామో దాంతోటే మనం ధర్మ అర్థ కామ మోక్షాలని పొందగలుగుతాం. అంటే ముందు మనం అర్జెంటుగా పూజలు చేసేస్తే ఫలితాలు వచ్చేస్తే, పుణ్యం వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మీద దృష్టి పెట్టాలి. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఈ ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా లేనంత వరకు మీరు ఎన్ని పూజలు చేసి, ఎన్ని యజ్ఞాలు చేసి, ఎన్ని హోమాలు చేసి, ఇప్పుడు ఉంటారమ్మా, అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తారు, కూర్చోగలరా? 2-3 గంటలు కూర్చోవాలి. కూర్చోగలుగుతున్నారా? సరే, మీ ఇంట్లో ఏదో కార్యక్రమం చేయించుకుంటున్నారు. మనకన్నా ఉన్నతుడు కదా భగవంతుడు. భగవంతుడిని మనం అక్కడ ఆవాహన చేసి కూర్చోబెడుతున్నప్పుడు కింద మండపం వేసి, పంచ వేసి, దాని మీద బియ్యం వేసి, దాని మీద దేవతామూర్తిని ఉంచి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని పిలిచిన తర్వాత మనం పీటల మీద, కుర్చీల మీద కూర్చోవడం ఎంతవరకు సమంజసం? మనకన్నా గొప్పవాళ్ళు మన ఎదురుగుండా ఉన్నప్పుడు మనం, అంటే గొప్పవాళ్ళు మీన్స్ పదవుల్లో అధికారం కాదు, తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, మనకి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఆసనం సింహాసనం అనుకుందాం. ఇక్కడ నాకు 2 పెద్ద చైర్లు కనిపిస్తున్నాయి. మా నాన్నగారినో లేదా మా అమ్మగారినో ఇందులో కూర్చోబెట్టి నేను అందులో కూర్చోవడం తప్పు. మనకన్నా ఉన్నత వస్తుంది. మరి భగవంతుడు ఎంతో ఉన్నతుడు. అలాంటప్పుడు మీరు కుర్చీల్లోనూ స్టూల్స్ మీద కూర్చోవడం ఎంతవరకు సమంజసం? మరి మా మోకాళ్ళ నొప్పులు లేకపోతే మాకు నడువు నొప్పి మేము కింద కూర్చోకూడదు. ముందు ఫస్ట్ నువ్వు శరీర ఆరోగ్యాన్ని బాగు చేసుకో. మీకు నేను ఒక ఫోటో చూపిస్తా. ఒక పెద్ద ఆయన, ఇంచుమించు 95 years ఉంటాయి. ఆయన కింద కూర్చుని అరుణ యంత్ర అర్చన చేస్తారు. కింద కూర్చుని బాచీపట్ల వేసుకొని 95 సంవత్సరాలు. అంటే ఏజ్ పెరిగింది కాబట్టి మాకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి. 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అందరికీ మోకాళ్ళు నొప్పులు రావాలి కదా. మరి అంటే నువ్వు ఎక్కడో నీ దేహం అనే దేవాలయం మీద అశ్రద్ధ చూపిస్తున్నావు. కాబట్టి నువ్వు కింద కూర్చుని స్వామిని భక్తితో నీకు ఇష్టమైన దేవాన్ని అర్చన చేయలేకపోతున్నావు. అందుకని మనకి ఫలితాలు అనుకున్నంతగా అందట్లేదు. కాబట్టి వేరే మతస్థుడు వచ్చి ఏం చెప్తున్నాడు? అక్కడైతే కింద కూర్చోక్కర్లేదు, సత్యనారాయణ స్వామి వ్రతం చేయక్కర్లేదు, పొద్దుట లేసి తలమించి స్నానం చేయక్కర్లేదు, పొద్దుట లేచిన వెంటనే శుభ్రంగా ఒక మూలకి వెళ్ళిపో, కొవ్వు తొలగించుకుని కళ్ళు మూసుకొని
నిన్న నైట్ అంతా పాపాలు చేసిన మా పాపాలని నీ రక్తంతో కడిగేసామంటే అయిపోయింది. తెల్లారిలో పొద్దుటే లేచి చల్లి నీళ్ళతో స్నానం చేయక్కర్లేదు, నువ్వు ఎలా చెయ్యకపోయినా ఏం పర్లేదు. ఇది దీనికి దారి తీస్తుంది. మన ధర్మం దారి తప్పుతుంది. దానికి కారణం మన శరీర ధర్మాన్ని పాడు చేస్తున్నాం. అందుకని ఇక్కడ మనం ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. పాడైపోయినటువంటి ఆరోగ్యాన్ని బాగు చేసుకో ఫస్ట్. తర్వాత నువ్వు దేవతార్చనకు వెళ్ళు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి జీవుడు రగిలిపోతూ ఉంటాడు. ఈ శరీరాన్ని, ఈ నొప్పుల్ని, ఈ బాధల్ని తట్టుకోలేక బాధపడుతుంటాడు. ఫస్ట్ దృష్టి పెట్టాల్సింది ఆరోగ్యం మీద. అందులో మొట్టమొదటి ఆరోగ్యం ఏంటి అంటే దంతధావనమే. మొట్టమొదటి ఆరోగ్య సూత్రం దంతధావనం. దీన్ని బాగు చేసుకుంటే నువ్వు తినే ప్రతి పదార్థాన్ని ఎక్కువసార్లు నమిలితే ఆరోగ్యవంతమైనటువంటి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నవలలేక మింగేస్తున్నావు, అది లోపలికి వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ సమయం ఉండాల్సి వస్తుంది. ఉండవలసిన సమయం కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పాడైపోతుంది. అది పాడైపోయింది కాబట్టి నీ శరీరాన్ని పాడు చేస్తుంది. అందుకని దంతాల ముందు పటిష్టంగా ఉండాలి. ఎవరమ్మా దంత ధావనం చేస్తున్నారు? బ్రష్ మీద పేస్ట్ వేసుకుని తోమేస్తున్నారు. శుభ్రం చేసుకోవడం కోసం అయితే ఇదంతా అవసరమా? పూర్వం ఇన్ని పేస్టులు, ఇన్ని రకాల ఇవి లేవు, బ్రష్లు లేవు. తిరిగే కొంతమంది కొన్ని యాడ్లు వేస్తుంటారు, బ్రష్ తిరుగుతూ ఉంటుందంట. టెక్నాలజీ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉంది అంటే కంటిన్యూ చేయి, నో ప్రాబ్లం. ఒక పేస్ట్ వాడితే ఎనామిల్ పెరుగుతుంది, వాడు జీవితాంతం. ఏమీ లేకుండా కొన్ని వందల ఏళ్ళు ఇప్పటికీ వాటి తాలూకు అవశేషాలు, పళ్ళు అంత త్వరగా జీర్ణం కావు, దొరుకుతాయి. వాటిని పరీక్ష చేస్తే ఏం వాడి మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సంతరించుకున్నాం. చెరుకు ముక్కలు, తొక్కలు పీకి అవతల వాడేసేవారు. జామకాయలు గట్టిగా ఉండే జాంకాయలు, అప్పట్లో జాంకాయలు కూడా గట్టిగా ఉండేవి, నవలు కరిగేవారు. ఇప్పుడు ఎవరిలో చేయగలుగుతున్నాం? పండు జాంకాయలు తీసుకుని నవ్వులుతున్నారు. అందరూ ముసలోళ్ళు అయిపోయాం. పందు పుల్లమ్మ, వేప పుల్ల, ఇక్కడ రుచి ప్రధానం. దంతధావనానికి కావాల్సింది ఒక్కొక్క సీజన్కి తగ్గట్టుగా ఒక్కొక్క పందు పుల్లను వాడి నమలడం చేస్తారు. నమలాలి. ఆ గట్టిగా మీరు రెండు పళ్ళ మధ్యన పుల్ల పెట్టి ఒత్తి కుచ్చులా తయారు చేస్తారు. ఆ నమలడం వల్ల సర్క్యులేషన్ పెరుగుద్ది. మీ ఎనామిల్ పెరగాలన్నా, దంతాలు గట్టిగా ఉండాలన్నా ముందు ఫస్ట్ బాగా నమలాలి, దంతధావనం చెయ్యాలి. అప్పుడు తోముతారు. ఆ కుచ్చుతో పెట్టి శుభ్రంగా తోముతారు. ఆ రుచి ఏదైతే ఉందో ఆ రుచి మీ దంతాలని గట్టిపరుస్తుంది. అంటే కేవలం మీరు ఇక్కడ నోటి గురించి ఆలోచిస్తున్నారు. ఈ వ్యవస్థ అంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీ పళ్ళు లూజ్ అయినాయి, మీ పళ్ళు వదిలైనాయి, జీవమంటున్నాయంటే ముందు స్టమక్ పాడైపోయింది. నువ్వు స్టమక్ని బాగు చేసుకుంటే నీ పళ్ళు గట్టిపడిపోతాయి. మీరు దానికోసం ఏమీ వాడక్కర్లే. అందుకనే వేడి నీళ్ళలో ఉప్పు వేసుకుని గార్గిలింగ్ చేయమంటారు. కొంతవరకు నొప్పి నుంచి ఉపశమనం. తర్వాత వేడి నీళ్లు తాగితే ఆ పెద్ద పేగుల్లో ఏదైనా మలం అడ్డుపడితే అది పూర్తిగా క్లీన్ అయితే నీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం. పురుగులు వస్తాయి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ తయారవుతాయి? కింద స్టమక్లో తయారై ట్రావెల్ అయ్యి పైకి పళ్ళలో. అంటే ఆ రూట్ ఎక్కడికి దేనికి కనెక్ట్ చేయబడి ఉంది? పళ్ళకి. అందుకని పళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. పొద్దుటే తీయగా ఉండే పదార్థాలు తినకూడదమ్మా. పొద్దుటే ఈ మధ్యనంతా పొద్దున్న లేవగానే కాఫీయే కదా గురువుగారు. అంటే ఇప్పుడు బెడ్ కాఫీ అవి పక్కన పెడితే పేస్ట్ అనేది విపరీతమైనటువంటి స్వీట్నెస్ని ఇస్తుంది. చాలామంది బ్రష్ చేసుకునే టీ కాఫీలు తాగుతారు, నో డౌట్. అందులో మనం పంచదార, మీరు టీ కాఫీల గురించి మాట్లాడినప్పుడు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, పాలు కలిపిన పర్లే, పంచదార కలుస్తుంది కాబట్టి అది ప్రమాదం అవుతుంది. ఎసిడిక్ నేచర్. ఓకే, అసలు దాని గురించి ఇంకొక సెపరేట్ టాపిక్ మాట్లాడదాం. ఇక్కడ రుచి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే పొద్దుటే మనకు అందాల్సినటువంటి రుచుల్లో కారము, వగరు, చేదు, వేప పుల్ల, తుమ్మ పుల్లలు ఇవి ఉంటాయి. మనకి ఊర్లలో దొరుకుతాయి, ఇక్కడ దొరకవు. మరి ఇప్పుడు దొరకట్లేదు కదా, ఇక్కడ సిటీ వాళ్ళు ఏం చేయాలంటారు? మీరు మనకి ఈ చూర్ణాలు దొరుకుతాయి, ఆయుర్వేదంలో చూర్ణాలు దొరుకుతాయి. రీసెంట్గా నేను ఎక్కడో తయారు చేసినటువంటి చూర్ణాన్ని కరక్కాయల ఒలుపుని దంచుకుని దాంట్లో కొంచెం మిరియాలు, సైంధవ లవణం కలిపి ఒక చూర్ణంలా తయారు చేసుకుని దాన్ని మనం వేలితో శుభ్రం చేసుకుంటూ మనం వేళ్లతోటే నొక్కాలి. అంటే మనం కొరకలేం కదా, లేదైనా హార్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ బ్రష్ తాలూకు చివరిని కొంచెం మెత్తగా ఉన్నదాన్ని వత్తండి, ప్రెజర్ ఇవ్వండి, ఆక్యుప్రెజర్ లాగే సర్క్యులేషన్ పెరగాలి. అలా చేస్తే కొంతవరకు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
పళ్ళు గట్టిపడతాయి. చెప్పండి. ఓకే. చిన్న పిల్లలకి జనరల్‌గా నోట్లో చేదు ఏమన్నా పెట్టినా వాళ్ళు ఇష్టపడరు. అసలు బ్రష్ చేయడానికి ఇవాళ రేపు పిల్లలు ఎవ్వరు ఇష్టపడట్లేదు. వాళ్ళని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆ బ్రష్ చేయడం యొక్క ఉపయోగాలు చెప్పాలి అంటే సింపుల్‌గా పిల్లల కోసం గూడా ఏం చెప్తారు గురువుగారు? ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా మీరు ఏం చేస్తారంటే చిన్నప్పుడు పళ్ళు స్నానం చేయించేటప్పుడు ఈ ఎవరైతే స్నానం చేస్తున్నారో వేలు పెట్టి వీటి మీద రుద్దుతారు. నాలికని వేలు పెట్టే లాగుతారు. అక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఎప్పుడైతే పళ్ళు రావడం మొదలుపెట్టినంత వరకు అంటే వాళ్ళకు మీరు వ్యర్థ పదార్థాలు పెట్టనంత వరకు పళ్ళు తోమాల్సిన అవసరం లేదమ్మా. వ్యర్థ పదార్థాలు పెట్టనంత వరకు పళ్ళు తోమాల్సిన అవసరం లేదు. మీరు తిన్నది వ్యర్థం అయితే నోట్లో పాస్ వస్తుంది, పళ్ళు లూజ్ అవుతాయి. పళ్ళు లూజ్ అయినాయి కేవలం మీరు తినడం వల్ల లేకపోతే పళ్ళు తోమడం వల్ల కాదు, లోపలికి వెళ్ళింది కాబట్టి పెద్ద పేగులో చిన్న పేగులో పాడయ్యాయి కాబట్టి పళ్ళు పడాయి. అందుకని మీరు చిన్నపిల్లలు మలానికి వెళ్ళిన స్మెల్ రాదు, పాస్ పోసిన స్మెల్ రాదు. ఎందుకంటే అక్కడ కేవలం తల్లి పాల మీద అంటే తల్లి వ్యర్థాలు తింటే వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది. తల్లి తప్పు చేసి ఏదైనా తినకూడదు తిందనుకోండి, వీడు కడుపు నొప్పితో ఏడుస్తాడు. ఎందుకంటే ఆ పాలు తాగాడు కాబట్టి. అప్పుడు వాళ్ళకి విరోచనాలు అయిపోతాయి. అంటే ఏదో వ్యర్థం వెళ్ళింది కాబట్టి అది చేస్తుంది. అందుకని చిన్నపిల్లల విషయంలో మీరేం భయపడక్కర్లే. వాళ్ళకి మీరు పెట్టే విషయంలో ఆలోచించుకోండి. వాళ్ళు చేదు నవ్వడానికో లేకపోతే కరెక్ట్గా ఏది వగరునికి ఇష్టపడకపోతే మరి వాళ్ళు మీకు పెట్టే పదార్థాలు మార్చండి. తియ్యగా ఉండే అతి తియ్యగా ఉండే పదార్థాలు పెట్టకండి. తీపి తింటే పళ్ళు పుచ్చిపోతాయంటే పళ్ళు పుచ్చిపోవడానికి ముందు పొట్ట పాడైపోయింది, పొట్టలో పురుగులు పుట్టినాయి, ఆ పురుగులు పైకి వచ్చినాయి. క్యావిటీ ఏవో చెప్తుంటారు కదా, క్యావిటీస్, పళ్ళు పుచ్చిపోవడం. అది ఎందుకు అంటే స్వీటు తినడం వల్ల కడుపులో పురుగులు పుట్టినాయి, కడుపు పాడైపోయింది, డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. అది మీకు పళ్ళలో ఎక్స్పోజ్ అయింది, కనిపించింది. మీరు అందుకని స్వీట్ పెట్టకండి. తీపి పెట్టొచ్చు. మళ్ళీ తీపి అనేది రుచి, పంచదార కాదు. స్వీట్స్ పంచదారతో తయారు చేసిన స్వీట్స్ వల్ల ప్రమాదం ఉంది, బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ వల్ల కాదు. న్యాచురల్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో, గ్లూకోజ్, మామిడి పండు, సపోటా పండు, ఇవి తిన్న వల్ల పిల్లలకి ఏమి పళ్ళు పాడవు. ఐస్ క్రీమ్స్ అది న్యాచురల్ స్వీట్ కాదు, ఆర్టిఫిషియల్ స్వీట్, దాంతో తయారు చేశారు కాబట్టి అది ప్రమాదం. అది కడుపులోకి వెళ్ళిన తర్వాత మీరు పంచదారతో తయారు చేసిన ఏ స్వీట్ అయినా సరే తప్పమ్మ. అలాగే ఐస్ క్రీమ్లో స్వీట్ పక్కన పెడితే టెంపరేచర్ -డిగ్రీస్లో ఉంటుంది. బాడీ ఒక 98 degrees టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకసారి లోపలికి ఐస్ క్రీమ్ ఇచ్చిన తర్వాత ఈ డైజెషన్ సిస్టమ్ పూర్తిగా డౌన్ అయిపోతుంది. మళ్ళీ అది తిన్న పదార్థాన్ని హీట్ చేసుకోవడానికి టెంపరేచర్ పెంచుకోవాలి. అధికంగా శ్రమ పడుతుంది. దానివల్ల డ్యామేజ్ అయ్యి పిల్లలకి అనారోగ్యాలు వస్తున్నాయి. ఐస్ క్రీమ్ అందుకు పెట్టొద్దు అన్నారు. ఓకే. అండ్ ఐస్ క్రీమ్ తినగానే కూడా పళ్ళు జిగిల్మంటూ ఉంటుంది. అదే ఇది పొట్టను పాడు చేస్తుందమ్మా. ప్రతిదీ మనం ఏం వేసినా ఒంట్లో బాగాలేదు, తలనొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ ఎక్కడేస్తారు? ఇక్కడ ఎక్కడైనా డిబ్బీ లాంటి కన్నం ఉందా లోపడేయడానికి? మోకాళ్ళకి దెబ్బ తగిలింది, ట్యాబ్లెట్ ఎక్కడేస్తారు? అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంది, లేకపోతే అరికాల్లో పుండు పడింది, ట్యాబ్లెట్ ఎన్ని వేసినా ఇక్కడ పొట్టే ప్రధానం. మనం పొట్టని కాపాడుకోవాలి, డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుచుకోవాలి. రోగ నిర్ధారణ రోగానికి సంబంధించిన దాంట్లో మనం ఫస్ట్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్. అది బాగున్న మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాడు. పళ్ళకి అంటే మీరు అడిగింది చిన్న విషయం, పళ్ళు అనే దానికి పొట్టకి అంత సంబంధం ఉంది. కాబట్టి మనం తినేది చెత్త అయి ఉండకూడదు. ఇది డస్ట్బిన్ కాదు, శ్మశానం అస్సలే కాదు. దీన్ని బట్టి ఆలోచించుకుని మీరు ఏం తింటున్నారో ఏం వేస్తున్నారో చూసుకోండి. పళ్ళని ఎంత బాగా జాగ్రత్త కాపాడుకోవాలో కూడా చాలా బాగా చెప్పారు గురుగారు. నిజంగా అంటే ఆధ్యాత్మికతతో కూడిన ఆరోగ్యం ఏంటి అనేది నిజంగా ఆరోగ్యవంతుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికత స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. చాలా అత్యద్భుతంగా చెప్పారు. అండ్ ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా ఆరోగ్యం ఉంటేనే ఆధ్యాత్మికంగా ఉంటాం. సో ఖచ్చితంగా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక మీదట మన వ్యూవర్స్ అందరి కోసం అంటే ఆధ్యాత్మికత ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కదా. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కదా. మీ అందరి కోసం రెండు కలిపి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వబోతున్నారు. సో డెఫినెట్గా మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఏ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. సో చూసారు కదండి, మరి ఎంతో అద్భుతమైన విషయం. ముందుగా ఉదయం లేవగానే పళ్ళ కదా మనం బ్రష్ చేయాలి. అసలు బ్రష్ ఎందుకు చేయాలి, దానికి గల రీజన్స్ ఏంటి, పళ్ళ యొక్క ప్రాధాన్యత ఏమిటి, అండ్ ఆరోగ్యంతో కూడిన ఆధ్యాత్మికత మరి ఎంత బాగా ఉపయోగపడుతుంది మన జీవితాల్లో అనేది ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ దయచేసి
10 మందికి షేర్ చేయాలి. షేర్ చేయడం వల్ల మాత్రం అందరికీ ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా తెలిపిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.